గత సంవత్సరం మన 12.5 లక్షలు ఉన్న జనసేన పార్టీ సభ్యత్వం ఈ సంవత్సరం దాదాపు 22 లక్షలకి చేరింది. అంటే అందరూ క్షేత్రస్థాయిలో బలంగా జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లారు. కాకపోతే ఇది నేను ఒక్కనే మాట్లాడితే సరిపోదు, మీరందరూ నన్ను నమ్మి పార్టీని ముందుకు తీసుకెళ్లారు. కాబట్టి ఈ ఒక్కడితో మొదలైన ఈ పార్టీ ఈరోజు 22 లక్షల మంది ఉద్యమీలతోటి చాలా ఒక బలమైన సమూహంగా తయారైంది. ఎప్పుడు ఒక వ్యవస్థ నిర్మించాలి అంటే వ్యక్తే మొదటి కదులుతాడు. ఒక ఇలాంటి భావజాలం కావాలి, ఇలాంటి వ్యవస్థ కావాలనుకున్నప్పుడు ఆ వ్యక్తే ముందుకు వస్తాడు. ఫస్ట్ వ్యక్తులు వ్యవస్థను నిర్మిస్తారు. ఆ వ్యవస్థ వ్యక్తులను నిర్మించాలి, నాయకులను తయారు చేయాలి. సో దాంట్లో భాగంగా ఒక 2014 మనం మొదలుపెట్టింది, నేను ఒక్కడిని మొదలుపెట్టి కొద్దిమంది జాయిన్ అయ్యి అలా ఈ రోజున మనకి ఎమ్మెల్యేలు కావచ్చు, 22 లక్షల మంది సభ్యులు కావచ్చు, ఉద్యమీ సభ్యులు కావచ్చు, సాధక్స్ కావచ్చు, 17,000 మంది సాధక్స్ కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎంపీస్ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు. మనం అధికారంలో భాగస్వామ్యం చేయగలిగామంటే మనం నమ్మిన సిద్ధాంతాన్ని ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా తట్టుకొని నిలబడ్డాం. కాబట్టి ఈ రోజున ఇంత సాధించగలిగాం. అది సమస్య ఏమొస్తుందంటే మనకి ఎంత చేసినా సరిపోదు. పార్టీ నిర్మాణం వెంటనే కమిటీలు వేసేయండి అంటే ఒక గొప్ప నిర్మాణం కట్టడానికి చాలా బలమైన ముడిసరుకు కావాలి. ఏదో ఒక చిన్నపాటి తేలికపాటి కడదామంటే ఏదైనా తీసుకోవచ్చు ముడిసరిగ్గా. అలాగే ఒక మామూలుగా పార్టీని నడిపేద్దామంటే చాలామంది తీసుకుని నడిపేయచ్చు. చాలామంది పార్టీస్ పెట్టారు ఇప్పటిదాకా. కానీ ఎంతమంది పార్టీని పెట్టి సంస్థాగతంగా దానికి బలం చేకూర్చారు. సో అందుకని నేను ముందు వ్యక్తులను తయారు చేయాలనుకున్నాను. అంటే వ్యక్తులను తయారు చేయడం అంటే ఎట్లా అని మీరు అందరూ అనుకోవచ్చు. ఒకటి నిలకడ. ఒక 15-14 సంవత్సరాలు మనతో పాటు నిలకడగా ఉంటే తప్ప ఆ వ్యవస్థ వీళ్ళు నిలబడగలరా లేదా అనేది. చాలాసార్లు చెప్తా ఉంటాను, అడ్వర్సిటీ రివీల్స్ ట్రూ క్యారెక్టర్ అని. ప్రతికూల పరిస్థితుల్లో ఎవరు నిలబడి ఉన్నారు, ఎవరు నిలబడలేదు మనకు అర్థం. దానికి ఓన్లీ కాలమే సమాధానం చెప్పాలి. సో ఆ కాల పరీక్షలను తట్టుకొని ఈ రోజున మీరు అందరూ ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మొన్న మా సోదరులు నాగబాబు గారు కూడా చెప్తా, నేను ముందు మన ఢిల్లీలో మాట్లాడుతా ఏమన్నాను, ఢిల్లీలో ఏమన్నా కాదు, నమ్మలేదు మావాడిని అన్నావు కదా. అంటే తను బాగా పొలిటికల్ ఫిలాసఫీ చదువుకున్నాడు, సోషలిజం గురించి అవగాహన ఉన్నవాడు, లాయరు, మద్రాస్ బార్లో లా మెంబర్గా ఉన్నాడు. సో తనకి చాలా ఖచ్చితమైన అభిప్రాయాలు ఉంటాయి. కానీ అలాంటిది వీడు పార్టీ పెడుతున్నాడంటే ఆల్రెడీ ఒకసారి నలుగున్నాం, దెబ్బతిన్నాం, వీడు ఎలా అంటే కేవలం మన బ్రదర్గా నలిగిపోతాడేమో ఒక భయం, వీటన్నిటికీ ఒక చిన్న అపనమ్మకం కూడా కాదు. అది ఒక జాగ్రత్త, ఒక భయం తమ్ముడి మీద కాదు. అది అన్నకు ఉండాల్సిన ప్రేమ లక్షణం కింద చూస్తాం తప్ప అది అనేది అపనమ్మకం కాదు. కానీ ఎలా సాధిస్తాడనేది ఉంటుంది. అలా చాలామందికి ఉండింది. అన్నయ్యకి ఉన్నట్టుగా, నాబాబు గారికి ఉన్నట్టుగా చాలామందికి ఉంది. ఎలా వెళ్తాడు ముందుకి, వీడికి అవగాహన లేదు వీడికి అనుకుంటారు. అంటే నది మొదలుపెట్టినప్పుడు, దాని గంగా ప్రవాహం మొదలుపెట్టినప్పుడు చిన్న ధార కిందే ఉంటుంది. అది ఎన్ని మలుపులు తిరిగి ఎన్నిటో కలుపుకొని ముందుకెళ్తే అది మహాప్రవాహం అయిపోతుంది. అలాగే జనసేన మొదలుపెట్టినప్పుడు నా నమ్మకం ఏంటంటే ఇది ఒక రోజున మహాప్రవాహం అవ్వాలని. కాదు, ఇంకా మనం ప్రవాహం అవ్వాల, ఒక చిన్న పాయి కింద వచ్చాం అంతే. అవుతాం మనందరం కలిస్తే కదా, తలా చేయేస్తేనే కదా. సో అది ఈరోజు మనం మొదలుపెట్టాం. అంటే నేను ఎందుకు ఈజీగా పెట్టేసి ఉండొచ్చు, ఒక 10 మంది నాయకులను పెట్టేసి మీరు నడిపేయండి పార్టీ అంటే నడపచ్చు. ఉదాహరణకి ఇదే మీరు చూడాలంటే ఈ 2008లోనూ నేను యూత్ వింగ్కి, యువరాజ్యంకి నేను అప్పుడు అనుకుని చేసినవి ఇవన్నీ.
అంటే ఒక బలమైన పార్టీ ఎలా ఉండాలని చేసుకున్నప్పుడు ఆ రోజు నేను కొంత చేయగలిగాను, కానీ అది యూత్ వింగ్ కాబట్టి నేను మొత్తం అప్లై చేయలేకపోయినా, చేయకూడదు కూడా. కాకపోతే ఆ అనుభవం నాకు చాలా బలం ఇచ్చింది నాకు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, తెలంగాణలో మా నాయకులు ఎవరు లేరు, ఎమ్మెల్యేలు లేరు, ఎంపీస్ లేరు, మరి ఎందుకు ఉంది పార్టీ? ఉన్నది 1,00,000 మందే కావచ్చు 4 కోట్ల జనాభాకి. ఎంత బలంగా మాట్లాడతారు చూడండి. దేనికేనంటే ఒక భావజాలాన్ని నమ్ముకుంటే మనుషులు ఎంత బలంగా కొట్లాడగలరు, ఎంత బలంగా పోట్లాడగలరు అనేది తెలంగాణ జనసేన మనకి యూత్ చూపించారు. అంటే నేను ఎందుకు చెప్తా అంటే, ఇఫ్ యూ బిలీవ్ ఇన్ సర్టన్ ఐడియాలజీ, నమ్మితే మటుకు ఎంత స్థాయికి వెళ్ళొచ్చు అని అనడానికి తెలంగాణ మన జనసేన నిదర్శనం దానికి. ఇంకా అలాంటిది మనకి నమ్మారు కాబట్టి ఈరోజు ఇంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇచ్చారు. ఓడిపోయిన తర్వాత కూడా నిలబడ్డారంటే దానికి ఆంధ్రప్రదేశ్కి, నేను మన జనసేనకి నిలబడ్డ మద్దతుదారులకి, మన జన సైనికులకి కావచ్చు, మన వీర మహిళలు కావచ్చు, నాయకులకి, ప్రతి ఒక్కరికి నిలబడ్డ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఇది నా కోరిక ఏముందంటే, చాలా సంవత్సరాల నుంచి నేను చెప్తాను, కొంతమంది నాయకులకి చెప్పాను, మీరు అర్థం చేసుకోండి, కొంచెం కమిటీలు వేయండి అని చెప్తా ఉంటాను. సమస్య ఎక్కడ ఉంది అంటే, అర్థం చేసుకునే వాళ్ళు లేరు. ఏమంటావు? అదే అంటున్నా, మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళ గురించి నేను చెప్పేది. మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళే ఇప్పుడు నాకు తెలుస్తుంది కదా, ఒక పార్టీ నడుపుతున్నాం అంటే ఎవరి మూలంగా నడుపుతున్నా నాకు తెలుస్తుంది కదా. నాకు అర్థం అవ్వకుండా ఎందుకు వస్తాను? నేను నలిగినోడిని కదా, నేను యువరాజ్యంలో నేను నలిగినోడిని, ఈ క్షేత్రస్థాయిలో పనిచేసినోడిని, గుర్తింపు ఏం కోరుకోలేదు, బాగుండాలి దేశం అనేది. నేను అప్పుడు అనుకున్న పార్టీకి నేను చేద్దామని ఒక బలంతో ఉన్నాను. ఇది ఎందుకు సాధక్స్ని ఎందుకు పెట్టానంటే, మీరు కన్సిస్టెంట్గా మీరే, అంటే ఉదాహరణకి నేను ఎందుకు ఒక కులానికి ప్రతిపాదించను, ఒక కులానికి ఎందుకు పదే ఎందుకు మాట్లాడతానంటే, మీకు మచ్చుతునికి కొన్ని ఉదాహరణలు చెప్తాను. భీమిలీలో ఒక టీ షాప్ నడిపే దేవర శివ, రాజమండ్రిలో యువరాజ్యం నుంచి ఉండిపోయిన ఒక అచ్యుతరాయుడు, అవనగడ్డలో పార్టీ కోసం ప్రభుత్వ ఉద్యోగం వదిలి వచ్చేసిన గుడివాక్ శేషుబాబు కానీ, నరసరావుపేటలో ఒక వెల్డర్ మన మునీఫ్ హసన్ కానీ, చిత్తూరు జిల్లా మాజీ సైనికుడు బి కుమార్ కానీ, అనకాపల్లి ఆటో డ్రైవర్ మట్టు దామోదర్ కానీ, మైసూరావారిపల్లి రాయలసీమలో జనసేన తొలి మహిళా సర్పంచ్ సంయుక్త గారు కానీ, మన తెనాలిలో టైలర్ వి శివనాగరాజు గారు కానీ. శివనాగరాజు గారు మీరు ఎక్కడ ఉన్నారు? ఇక్కడ మొన్న మీరు మిమ్మల్ని పిలవలేదని బాధపడ్డారంట కదా, మన సాధక్ మీటింగ్స్కి మిమ్మల్ని పిలవలేదని అందుకే పిలిచాను మిమ్మల్ని. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మీరు బాధపడితే నాకు తెలుస్తుందని చెప్పడానికి చెప్తున్నా. అంటే నా కోరిక ఏంటంటే, కూర్చోండి ప్లస్, అంటే వాళ్ళు చూడండి వాళ్ళు ఎలా చేశారంటే, నాకు బలం అదే. నేను ఎందుకు కమిటీల మీద ఇంత తపన పడ్డానంటే, మన సగటు మధ్యతరగతి నుంచి పెరిగిన వాళ్ళం మనందరం. సో మధ్యతరగతి బాధలు ఎలా ఉంటాయో తెలుసు. ఒక మధ్యతరగతి మనిషి దేశం కోసం పనిచేస్తా, ఎవరి చెడు కోరుకోడు, ఇంకో కులం పోవాలని కోరుకోడు, ఇంకో మతం దుర్మార్గం అయిపోవాలని కోరుకోడు, తను బాగుండాలని కోరుకుంటాడు, అందరూ బాగుండాలని కోరుకుంటాడు. ఏదో రోజుకి ఇంత ఈ పూట గడిస్తే చాలు, పిల్లల్ని బాగా చూసుకుంటే చాలు, ఇలాంటి చిన్నపాటి మధ్యతరగతి ఆశల మధ్యలో ఉండే వాళ్ళ ఆశయాలు నలిగిపోతా, చిన్నపాటి కోరికలు నలిగిపోతా ఉంటే సహజంగానే కోపం వస్తుంది. ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. అలాంటి సగటు మనిషికి ఉండే కోపం నాకు ఉంది. సో వాటన్నిటినీ ఒక ఆలోచనలో పెట్టి, ఒక క్రమంలో పెట్టి, గ్రేట్ ఐడియాలజీగా అంటే మనం దీని మీద వాల్యూమ్స్ ఆఫ్ బుక్స్ రాయొచ్చు అంటే రాయొచ్చు. కొంతమంది మేధావులకి ఇస్తే చాలా గొప్ప మన 7 సిద్ధాంతాల గురించి చాలా పుస్తకాలు రాయొచ్చు. కానీ నేను పెట్టుకుంది ఏంటంటే, చాలా తేలిగ్గా ఉండాలి. అందరికీ చదివేంత మన శివనాగరాజు గారికి ఒక పుస్తకాలు చదివేంత లక్ష్యం ఉండకపోవచ్చు, కానీ ఆయనకి ఏం కావాలి? ఒక ఏకవాక్యంలో ఒక భావాన్ని చెప్పగలగాలి. ఆయన కులాల ఐక్యత గురించి నాగరాజుకి అవగాహన ఉన్నంతగా మిగతా వాళ్ళకి ఎంత అవగాహన ఉంటుందో నాకు తెలియదు. ఎందుకంటే బట్టలు కుట్టేటప్పుడు తను ఏ కులాన్ని కుడతాడని చూడడం.
అంటే మీరు అంత సింపుల్గా చూస్తే చాలా ఈజీగా ఉంటుంది. సో నేను అందుకు కులాల ఐక్యత మాట్లాడుతున్నప్పుడు చాలామంది వైసీపీ నాయకులు నేను కులాల గురించి మాట్లాడతానంటే, బాబు ఈ కులాలు నేను ప్రారంభించానా చెప్పండి. నిజంగా నాకు ఒక కులం కోసమే ఉండే వ్యక్తిని అయితే బాలినేని గారు ఎందుకు వస్తారు జనసేనలోకి? అంటే ఏముంటుంది, ఆయన ఏం చూసి ఉండాలి ఆయనలో? ఈ వ్యక్తి అందరి కోసం పనిచేస్తాడు, ఆ నమ్మకం లేకపోతే ఎందుకు వస్తారు? నాకు ఇది నేను నా తపన ఏంటి, నా ప్రయత్నం ఏంటంటే ఎప్పుడు కూడా నాకు వైసీపీ పార్టీ కూడా నాకు వ్యక్తిగతంగా నాకు వాళ్ళు ఎవరితో శత్రుత్వం లేదు. నాకు వాళ్ళు ఎవరితో నాకు కోపాలు ఉండవు వాళ్ళ మీద. కాకపోతే ఏముంటుందో వాళ్ళ విధి విధానాల మీద నాకు విసుగుంటుంది. నేను ఏదైనా పాలసీ గురించి మాట్లాడుతున్నప్పుడు వ్యక్తిగత జీవితాలని హననం చేయటం, పర్సనల్గా అటాక్లు చేయటం, దీనివల్ల ఏమైపోద్దంటే ఒకసారి నేను గట్టిగా ఉండమని చెప్తాను, అదే మెత్తగా ఉండాలి, కానీ మరీ ఇంకా మౌనంగా ఉన్నాం ఒకసారి వాళ్ళకి పేటరేగిపోతూ ఉంటారు. ఒకసారి మనం కూడా కొన్ని సందర్భాల్లో చాలా ధీటుగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎదుటి వ్యక్తి మాట్లాడే విధానాన్ని బట్టి మనం కూడా చెప్పాల్సి వస్తుంది. మన ఈ మధ్య నానాజీ గారు మాట్లాడింది చూశాను. అంటే అలాంటిది అంటే అందరూ ఆయన అంటాం మీరు ఎక్కువ మాట్లాడేశారు మాట్లాడుతూ ఉంటే నేను మీరు ఎంత మాట్లాడారు మీకు చెప్పాలి, వీడియోస్ పంపించాలి మీకు. నేను నానాజీ గారు మాట్లాడితే కూర్చోబెట్టి మేము ఎంకరేజ్ చేసాం, కానీ మీరు ఎన్ని మాటలు మాట్లాడారు? ఆయన ప్రాంతంలోనే ఉండే ఒక వైసీపీ ఎమ్మెల్యే ఏం మాట్లాడారు మీరు? మేము మర్చిపోయాం అనుకుంటున్నావా? అంటే మీరు నోరు ఉన్నప్పుడు, మీ అధికారం ఉన్నప్పుడు మీరు ఇష్టానికి మాట్లాడేస్తారు. అప్పుడు మీకు అధికారం లేకపోయినా మీరు 11 సీట్లు వచ్చినా మీరు ఇంకా ఇష్టానికి మాట్లాడుతున్నారు. అది గొప్పతనం మీలో. ఐ హ్యావ్ టు అప్రిషియేట్ యువర్ కమిట్మెంట్. వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలి కదా, వాళ్ళు ఎంత కమిట్మెంట్. 11 వచ్చినా మేము తగ్గమంటుంటారు. మీరు తగ్గకండి, మీరు ఒకటి వచ్చినా తగ్గకండి, అలాగే ఉండండి. మీరు ఒకటి వచ్చినా తగ్గదు, అలా బలంగా ఉండండి. మిమ్మల్ని తగ్గమని ఎవడు చెప్పాడు? మీరు కరిగిపోండి, అయినా కానీ తగ్గకండి. అంటే ఎక్కడ ఎమోషనల్గా నేను కూర్చోబెట్టండి. పొలిటికల్ ప్రాసెస్లో కొన్ని భావాలను చెప్తాం, పాలసీల గురించి మాట్లాడతాం. వాళ్ళ వైసీపీ నాయకుడిని తగ్గించాలని ఎందుకు అనుకుంటాను?